ఇక్కడ సైడ్ లాగా ఉంటుంది, చూస్తారా ఫ్రెండ్స్? సైడ్ లాగా మళ్ళీ ముంగర సైడ్ నుంచి ఇట్లా ఉంటుంది, సైడ్ లాగా ఉంటాయి ఇండికేటర్లు. బండి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. రేంజ్ కూడా చాలా బాగుంటుంది. రాబోయే వీడియోలలో దీని గురించి అయితే చెప్తాను, చూడండి. ఎటు నుంచి చూసినా మీకు బండి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ బండి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 2 బ్యాటరీలు ఉంటుంది. ఇక్కడ కాలకాడ బ్యాటరీ ఆల్రెడీ ఉన్నది, ఇక్కడ బ్యాటరీ. ఇది పైకి లేపితే పైకి వస్తుంది. ఇది కాంబో బ్రేకింగ్ సిస్టమ్. డిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్, వెనక డిస్కే ముంగ డిస్కే. దీనిలో 3 మోడ్లు ఉంటాయి. ఇది హారన్, ఇది హై బీమ్, లో బీమ్. ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ, ఈ ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది ఈ బండికి. సీట్ అయితే ఈ డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లుంటుంది సీటు ఫ్రెండ్స్. ఇది షాక్ అబ్జర్వర్ ఉంటుంది కదా, సింగిల్ ఉంటుంది. ఇక మన మోటార్ ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఓన్లీ సైడ్ స్టాండ్ ఉంటుంది, దీనికి సెంటర్ స్టాండ్ ఏమి ఉండదు, సైడ్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కీ పెట్టి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ డిస్ప్లేలో స్మార్ట్ ఫీచర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే యాక్సిడెంట్ అయినా కానీ మనకు కాల్ వెళ్ళిపోతుంది. మన యాపిల్ ఫోన్లో ఎట్లా ఉంటాయి, ఐఫోన్లో అలాంటి ఫీచర్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఫీచర్లు అన్నీ చూసుకోవాలంటే ఇక్కడ నుంచి వస్తాయి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్, అర్థమైందా? ఇగో ఇట్లా. ఇది ఎమర్జెన్సీ ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ ఏంటంటే మనం ఇక్కడ యాక్సిడెంట్ అయినా మనం 2-3 నెంబర్లు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలా కాల్ వెళ్ళిపోతుంది. అండ్ పోలీసులకు కూడా కాల్ వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. మన సింపుల్ 1 బండి సింపుల్ ఓవర్ వ్యూ చూపిస్తా, చూడండి. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బండి అయితే నేను తీసుకొని చాలా రోజులు అవుతాను ఫ్రెండ్స్. ఎన్నో తారీఖు అంటే 3వ తారీఖు కదా అని బండి తీసుకున్నది. ఇది 3rd డేట్ రోజు తీసుకున్నాం. ఇక మేమైతే ఊరికి వెళ్ళినాం, బండి ఇంటి దగ్గర పెట్టి ఊరికి వెళ్ళినాం. అండ్ వేరే వేరే పనులు చూసుకోవడం వల్ల ఇన్ని రోజులు ఈ బండి రివీల్ చేయలేదు. ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన బండి వచ్చేసి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఓకే, అయితే మన బండి సింపుల్ అంటే దీని ఫ్యూచరు, ఈ బండి ఎట్లుంటుంది అనేది ఇవాళ చిన్న చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పటి నుంచి నీకంతా విజయమే అని మంచి కోరుకోండి. ఓకేనా? ఈ శుభ సందర్భాన బెటర్గా కోరుకోండి. ఇప్పుడైతే మన బండిని చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? కరెక్టే మాట్లాడినానే, బరాబరేనా మాట్లాడింది? అక్కడ కూర్చున్నది సెల్ ఒత్తుకుంటా అక్కడ. చెప్పే ఇప్పుడైతే మన బండి గురించి మన బండి చూపిస్తాను. ఎట్లుంది బండి, దీని ఫీచర్లు ఎట్లున్నది అనేది చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒకసారి చూడండి ఓవర్ వ్యూ. బండి మొత్తం తిప్పి సైడ్లోకి వెళ్ళి వెనక నుంచి ముంగట నుంచి ఇట్లా ఉంటుంది. ఓకేనా? మీకు మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ సైడ్ల నుంచి బండి. ఓకే, ఇక మనం డైరెక్ట్ ముంగటికి వెళ్ళి పోతే హెడ్ లైట్ నుంచి చూద్దాం. ఇగో హెడ్ లైట్ ఇది. ఓకేనా? మీకు తర్వాత ఆన్ చేసి కూడా చూపిస్తాను. లైట్లు ఇక్కడ ఇంట్లో కూడా ఉంటుంది. ఇంట్లో ఒక లైట్ ఉంటుంది. ఇదైతే డూమ్. ఓకే, మనకు అద్దాలు అయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఈ బండివి. ఇదైతే ప్లాస్టిక్ కాదు, ఐరన్. ఓకే, ఇది కాంబో బ్రేకింగ్ సిస్టమ్. డిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్, వెనక డిస్కే ముంగ డిస్కే. ఓకేనా? ఇగో మన టైర్లు అయితే ఇవి. ఓకే, సైడ్ల నుంచి సైడ్ ప్రొఫైల్ ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సైడ్ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు బండి ఆన్ ఆఫ్. ఓకే, ఇక పైకి వస్తే ఇక్కడ బటన్స్ ఉంటాయి కొన్ని. ఇది ఏంటంటే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో 3 మోడ్లు ఉంటాయి, 3 మోడ్లు ఉంటాయి. నేను ఒకటే మోడ్లు నడుపుతాను. ఓకేనా? ఇవన్నీ మోడ్లు చేంజ్ చేసుకోవడానికి బటన్స్. ఇదైతే రివర్స్ బటన్, ఇదైతే ఆన్ బటన్. ఇవన్నీ మీకు తర్వాత అంటే ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఇది ఇండికేటర్లు, ఇది హారన్, ఇది హై బీమ్, లో బీమ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ ఈ హుక్ ఉంది కదా, ఇది హుక్ అయితే ఇట్లుంటుంది ఈ బండికి.
నేను హెల్మెట్ పెట్టినా మనది. ఇగో ఇక్కడైతే మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ, ఈ ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది ఈ బండికి. ఇక్కడైతే కాళ్ళ దగ్గర స్పేస్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్. కాళ్ళ దగ్గర స్పేస్ ఇట్లుంటుంది. ఓకేనా. ఇక మనకు సీట్ అయితే ఈ డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లుంటుంది సీటు. ఇక మనకు పిలియనర్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక దీని మీద పెట్టుకోవాలి పిలియనర్ కాళ్ళు. ఓకేనా. ఇక మనకు ఇంకా వేరే ఏం లేవు కాళ్ళు పెట్టుకోవడానికి పిలియనర్. డైరెక్ట్ ఇట్లానే పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. వెనక కూర్చున్న వాళ్ళు, ముంగట కూర్చున్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక మనకు బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ కూడా డిస్కే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా డిస్కే ఉంటుంది ఇక్కడ చూడండి. ఓకేనా. ఇది బ్యాక్ సైడు. మనకి ఇక్కడ సింగిల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది షాక్ అబ్జర్వ్ ఉంటుంది కదా, సింగిల్ ఉంటుంది. ఇక మన మోటార్ ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇదైతే బెల్ట్ డ్రైవ్, ఆ మోటార్ అయితే అది బెల్ట్ డ్రైవ్. మీకు చూపిస్తాను, ఇటు సైడ్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ నుంచి దీని లైట్ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లుంటుంది దీనిది. ఓకేనా. మీకు ఇండికేటర్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇదైతే బెల్ట్ డ్రైవ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా బెల్ట్ డ్రైవ్. ఇది ఇగో సారీగార్డ్ ఇది. ఓకే, సారీగార్డ్ అంతా కొంచెం నార్మల్ ఉంది. ఇక ఇక్కడ సైడ్ అయితే ఇక మీరు చూసిందే. దీనికి ఓన్లీ సెంటర్ స్టాండ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఓన్లీ సైడ్ స్టాండే ఉంటుంది. దీనికి సెంటర్ స్టాండ్ ఏముండదు, సైడ్ స్టాండే ఉంటుంది. ఓకేనా. ఇక మీకు లుక్ చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే లుక్ చూడడానికి బాగుంటుంది, అట్రాక్ట్ చేస్తుంది తొందరగా ఈ బండి. చూడడానికి లుక్ బాగుంటుంది. ఇప్పుడు మీకు కీ పెట్టి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. దీని తర్వాత డీటెయిల్ రివ్యూ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆన్ చేస్తున్నాం. ఈ డిస్ప్లేలో స్మార్ట్ ఫీచర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే యాక్సిడెంట్ అయినా కానీ మనకు కాల్ వెళ్ళిపోతుంది. మన యాపిల్ ఫోన్లో ఎట్లా ఉంటాయి, ఐఫోన్లో అలాంటి ఫీచర్లు ఉంటాయి. ఆన్ చేస్తున్నా చూడండి. ఆన్ అయింది అన్నట్టు. ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈడ సౌండ్ వస్తుంది. ఇక ఆన్ అయితే ఇట్లుంటుంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. చూడలే కదా మీరు, ఆఫ్ చేసిన, ఇక ఆన్ చేసిన, సింపుల్ వన్ పడ్డది కదా. ఇక ఇది డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్లు అన్నీ చూసుకోవాలంటే ఇక్కడ నుంచి వస్తాయి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు చూపిస్తాను. మీకు అన్నీ చూపిస్తుంది. మన అంటే బండి గాలి, టైర్ల గాలి ఎంత ఉన్నదని చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ బ్రైటు గీటు అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఇవన్నీ. ఓకేనా, అర్థమైందా. ఇగో ఇట్లా ఈ సగానికి పెట్టి ఉంచుదాం. ఇదేమో ఇక కొన్ని ఇది ఓకే అంటే ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా ఓకే అవుతుంది. సెటప్ చేసిన తర్వాత ఓకే అవుతుంది. అప్పుడు చూపిస్తాను నేను. ఇది ఎమర్జెన్సీ ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ ఏంటంటే మనం ఇక్కడ యాక్సిడెంట్ అయినా మనం ఒక 2-3 నెంబర్లు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. అండ్ పోలీసులకు కూడా కాల్ వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోవాలి. ఇది సింపుల్ వన్ సర్వీసు. వాళ్ళకు డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి కాల్ వస్తే వెళ్ళిపోతుంది. దీనికి ఏంటంటే సిమ్ ఉంటుంది అన్నట్టుగా. దీనికి ఇలా ఈ బండికి సిమ్ కూడా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఇక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఇదంతా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన పేరు వస్తుంది, ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి, ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్సు, అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్సు, ఇవన్నీ మనకు ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇవన్నీ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మనం దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ, ఓకేనా, మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే ఇట్లా వస్తుంది. ఇది మనం ఇది ఆఫ్ చేయాలనుకుంటే పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది అయితే ఇట్లా ఇక మనకు ఇక పార్కింగ్ మోడ్ ఇది. ఓకే, ఇవన్నీ మీకు తర్వాత వీడియోలు చేస్తాను. ఎందుకంటే నాకు కూడా దీని గురించి అంత పర్ఫెక్ట్ కాలే. ఇంకా ఇండికేటర్ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా ఇండికేటర్? సైడ్ లాక్ ఉంటుంది, ఈ సైడ్ లాక్ ఉంటుంది ఇండికేటర్. మళ్ళీ ఇక్కడ సైడ్ లాక్ ఉంటుంది. చూస్తారా ఫ్రెండ్స్, సైడ్ లాక్. మళ్ళీ ముంగర్ సైడ్ నుంచి ఇట్లా ఉంటుంది, సైడ్ లాక్ ఉంటాయి ఇండికేటర్లు.
ఇట్లా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. దీని ఫీచర్లు దీని గురించి ఇంకా తెలవాలంటే ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా ఓపెన్ అవుతుంది. మనకు ఓపెన్ అయిన తర్వాత మనం అప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఈకో మోడు, ఇది రివర్సు, ఇలా ఇవన్నీ మోడ్లు ఉంటాయి. ఇక్కడ మొత్తం 4 మోడ్లు ఏమి ఉంటాయి. ఇదే ఈ బటన్లు అవే. నేను ఏంటంటే ఈకో మోడ్ అని నడిపాను ఫ్రెండ్స్. ఈకో మోడ్లోనే మనకు 55 రేంజ్ దాకా వస్తుంది. ఇక మనం వేరే మోడ్లకు నడపాల్సిన అవసరం లేదు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం ఏంటంటే ఇలా దీని రేంజ్ ఫ్రెండ్స్, దీని గురించి నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక ఇదైతే ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే ఇంతే. ఒక్కసారి ఆగండి. దీని రేంజ్, దీని కథ గురించి కొంచెం చెప్పాలి మీకు, చెప్తాను ఆగండి. ఫస్ట్ అయితే ఆఫ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంటే ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, దీని రేంజ్ నాకు షోరూమ్ మోడ్ చెప్పిన రేంజ్ ఎంత అంటే 212 అని చెప్పారు. అప్డేట్ తర్వాత 248 వస్తుంది అని చెప్పారు. నేనేంటంటే 248 వస్తా అని చెప్పే ఈ బండి తీసుకున్నా. 248 వస్తా అని చెప్పి నేను బండి తీసుకున్నా. మరి అప్డేట్ తర్వాత వస్తుందని వాళ్ళు అంటారు. మరి ఏందనేది చూద్దాం. ఇదైతే మనకు 248 వస్తుందా, 190లోనే ఉంటుందా అనేది మనకు తెలియాల్సింది ఫ్రెండ్స్. ఏంటంటే నేను తీసుకున్న దగ్గర నుంచి దీన్ని అంటే మనం అలవాటు చేసుకోనికనే సరిపోయింది టైం. ఏంటంటే ఏ బండి అయినా కానీ ఒక్కొక్క బండి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బండి అలవాటు కావడానికి కొంచెం టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. అంటే దానికి మనం సింక్ కావాలి, అది మనకు సింక్ కావాలంటే టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది ముచ్చట. షోరూమ్లో మరి ఇది 248 వస్తుందా, ఎంత వస్తుంది అనేది ఫ్యూచర్ వీడియోలలో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మన బండి సింపుల్ ఓవర్వ్యూ. ఓకేనా ఫ్రెండ్స్, మన బండి సింపుల్ ఓవర్వ్యూ. ఇది మీకు బ్యాటరీ కంపార్ట్మెంట్ చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాటరీ ఎట్లా ఉంటుంది, ఇలా 2 బ్యాటరీలు ఉంటాయి, చూపిస్తా చూడండి. ఇక్కడ హెల్మెట్ కూడా పడతలేదు చూడండి ఫ్రెండ్స్, ఈ గ్యాప్లా. దీన్ని మనం స్టైలిష్గా స్మార్ట్గా నడుపుకునే వాళ్ళైతే దీన్ని కొనవచ్చు. ఓకే, మనం ఇప్పుడైతే ఈ లోపల బ్యాటరీ చూపిస్తా చూడండి. ఇక ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 2 బ్యాటరీలు ఉంటుంది. ఇక్కడ కాలకాడ బ్యాటరీ ఆల్రెడీ ఉన్నది, ఇక్కడ బ్యాటరీ. ఇది పైకి లేపితే పైకి వస్తుంది. ఇక దీని ఛార్జర్ ఫ్రెండ్స్, బండి ఛార్జరు, సింపుల్ 1 ఛార్జరు. ఇక్కడ మనకు లైట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లైట్ ఉంటుంది. ఇవన్నీ మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లోపల వచ్చేసి ఇది ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్. ఓకే, ఇట్లా ఉంటుంది. బండి తాళం అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మన సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ బండి తాళం అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఓవర్వ్యూ. ముందు దీని గురించి, దీని పర్ఫార్మెన్స్, ఇది ఎట్లా ఉంది ఏందనేది ఇక ముంగట వీడియోలలో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బండి అయితే లుక్స్ పరంగా మాత్రం స్టైలిష్ లుక్స్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని రేంజ్ ఏంది, దీని కథ ఏంది, దీని మోటార్ అయింది, దీని కథ మొత్తం డీటెయిల్స్ తోటి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉన్నది ఈ బండి గురించి చెప్పేది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా విషయాలు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మీకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.